या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 2026వ సంవత్సరం గోచార ఫలితాలు, పక్ష ఫలితాలు. కన్యారాశి వారికి ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు, అంటే మొత్తం 13 రోజులు గోచార ఫలితం ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ 5వ స్థానంలో కుజుడు ఒక 8 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. 5వ స్థానంలో ఉన్నప్పుడు సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటారు. గాయాలు తగిలించుకోవటం, సైకిల్ ఏవో తొక్కుతూ కింద పడటం, లేకపోతే మెట్లు దిగుతూనో ఏదో మొత్తం మీద దెబ్బలు తగిలించుకోవటం అవి జరుగుతూ ఉంటుంది. అలాగే చదువు మీద శ్రద్ధ, ఆటల మీద శ్రద్ధ ఎక్కువ పెడుతూ ఉంటారు, చదువు మీద శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ 5వ స్థానంలో కుదిరిస్తూ ఉన్నారు. అలాగే తదుపరి సంక్రమణం చేసి 5 రోజులు మాత్రం 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ 5 రోజులు మాత్రం 6వ స్థానంలో ఉన్నప్పుడు కుజుడు కాస్త మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. అంటే ఆరోగ్యం బాగుండేటట్టుగా చూస్తారు. అలాగే అప్పులు ఏమైనా తీర్చేయటం, అంటే పిల్లలకే అప్పులు ఉండవు అనుకోండి, కానీ ఏదైనా పెద్దవారికి తీసుకుందాం. ఈ కన్యారాశి వారికి అప్పులు ఉంటే తీర్చేయటం, లేకపోతే అప్పు కావాలంటే పొట్టడం లాంటి కొన్ని శుభప్రదమైన కార్యక్రమాలు 5 రోజులు ఇక్కడ కుజుడు చేయబోతూ ఉన్నారు. ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా, రవిని తీసుకుందాం ముందు, 6వ స్థానంలో ఉన్నారు. 6వ స్థానంలో ఉన్నటువంటి రవి కూడా మనకి ఆరోగ్యాన్ని, ధనానికి లోటు లేకుండా అప్పు ఉంటే తీర్చేయగలగటం, అప్పు కావాలంటే పొట్టడం లాంటి కొన్ని శుభ పరిణామాలన్నీ కూడా రవి కూడా చేయబోతూ ఉన్నారు. ఇకపోతే శుక్రుడు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ 6వ స్థానంలో 5 గ్రహాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం కుజుడి గురించి చెప్పుకున్నాము, రవి గురించి చెప్పుకున్నాము, శుక్రుడి గురించి చెప్పుకోబోతున్నాము. ఈ 6వ స్థానంలో శుక్రుడు యోగించజాలడు. ఆయన కూడా మనకి రోగం వచ్చేటట్టుగా, డబ్బులు కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉన్నారు. ఇకపోతే బుధుని యొక్క సంచారం కూడా ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడ బుధుని యొక్క సంచారం కూడా మనకి 6వ స్థానంలో మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు 6వ స్థానంలో. కాబట్టి అంటే ఆరోగ్యం బాగుండే విధంగా, కొంచెం డబ్బులు లోటు లేకుండా అప్పు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయగలుగుతాము, కావాలంటే పుడుతుంది. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా బుధుడు మనకు సహకరిస్తూ ఉన్నారు. ఇక రాహు కూడా ఇక్కడే ఉన్నారు 6వ స్థానంలో. రాహు కూడా మంచి ఫలితాలన్నీ ఇవ్వబోతూ ఉన్నారు. 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా శరీర ఆరోగ్యాన్ని బాగుండేలా చేస్తారు. రుణం ఉంటే తీర్చేయగలుగుతాము, రుణం కావాలంటే పుడుతుంది కూడా మనకి. ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ఎక్కడైనా సరే ధనానికి మొత్తం మీద లోటు రాకుండా రాహు కూడా కాపాడుతూ ఉన్నాడు. ఇక్కడ మొత్తంగా ఇక్కడ 6వ స్థానంలో 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు, రాహు. ఇందులో మనకి కుజుడు పాక్షికంగా 5 రోజుల పాటు యోగిస్తూ ఉన్నారు. అలాగే రవి యోగకారకుడు అవుతున్నాడు. శుక్రుడు మాత్రం అనుకూలమైన ఫలితములను ఇవ్వరు. అలాగే బుధుడు మనకి 6వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే రాహు కూడా మంచి ఫలితాలే మనకి ఇస్తూ ఉన్నారు ఇక్కడ. అందుచేత రాహు, బుధుడు, రవి, కుజుడు పాక్షికంగా, అంటే 3 గ్రహాలు పూర్తిగాను. అలాగే మనకి శని యోగకారకుడు కావటం లేదు, గురువు యోగకారకుడు కావటం లేదు, కేతువు కూడా యోగకారకుడు కావటం లేదు. ఈయన వ్యయ స్థానంలో ఉండి ఇబ్బందులు కలగజేస్తూ ఉన్నారు. ఆయన వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ గురువు కలగజేస్తూ ఉన్నారు. శని 7వ స్థానంలో ఉండి భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి వీరికి ఇక్కడ చెప్పాలి అన్నట్టయితే ఈ సింహరాశి వారికి 4 గ్రహాల అనుకూలత ఉన్నది. మొత్తంగా టోటల్గా చెప్పాలి అన్నట్టయితే చాలా వరకు కొంత బెటర్, కొంత కాదు చాలానే బెటర్గా ఉన్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఏదైనా ప్రతికూలమైనటువంటి గ్రహాలు ఉంటాయి, ఉండాలి కూడా. సాక్షాత్తు భగవంతుడే మానవులుగా పుడితే కూడా అనుభవించి తీరవలసిందే, అందులో సందేహం లేదు. కాబట్టి ఈ నవగ్రహాలను ప్రసన్నం చేసుకోండి, రోజు ఆ నవగ్రహ శ్లోకాలు చదవండి. అలాగే మీకు ఇంకా ఎక్కువ కనుక ఇబ్బందులు ఉన్నట్టయితే ఈశ్వర నవగ్రహాల దగ్గర చుట్టూ తిరగండి. లేదా ఈశ్వరుడు గుడి ఎక్కడన్నా ఉన్నట్టయితే ఒక చెంబుడు నీళ్లు, రూపాయి ఖర్చు లేనిది. భక్తి ముఖ్యం. లక్షలు వేలు ఖర్చు పెట్టడం ముఖ్యం కాదు. భక్తితోటి ఒక చెంబుడు నీళ్లు, ఇంకా మనం పెట్టుకోవాలి అనుకుంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఈ 4 లేదా ఈ 4 కలిపి చేసుకున్నట్టయితే మనకు నవగ్రహాలు ప్రసన్నమవుతాయి. వీరికి భవిష్యత్ అంతా కూడా కొంచెం వెలుతురుగా, బ్రైట్గా ముందుకు పరిగెడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ మనం శుభం భూయాత్. మీరు ఆ గుళ్ళకి వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. అంటే కుజుడు పూర్తిగా ఈ 13 రోజులు మీకు ప్రతికూలురే. ఈ విషయాన్ని గమనించుకోవాలి. అలాగే ఈ దశమ స్థానంలో, భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం 13 రోజులు జరుగుతుంది.
ఆయన కూడా అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. శుక్రుడు ఈ 13 రోజులు అలాగే మనకి ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో మాత్రం శుక్రుడు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం, గుళ్ళు గోపురాలు తిరగలగటం, అలాగే పిల్లల ప్రవర్తన కూడా బాగుండటం, భావాద్భావం తీసుకుంటే మనకు 9 భాగ్యస్థానమే వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ శుక్రుడు యొక్క అనుకూలత వలన పిల్లలు చదువులో రాణించటము, వారికి ఏదైనా సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, డ్రాయింగ్ ఇట్లా లలిత కళలో దేనిలోనైనా ప్రవేశం ఉన్నట్టయితే వారు అందులో కొంచెం రాణించడం, ఇవన్నీ కూడా మనకి కొంత ఊరటనిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా 9వ స్థానంలో బుధుడు యోగించజాలరు. కాబట్టి ఆయన ఇక్కడ చేసేటటువంటి పని ఏంటంటే, అలాగే తండ్రి గారి ఆరోగ్యం బాగుపోవటం, ఏదో గుళ్ళి గోపురి దేవుడు దర్శనం చేసుకుని దేవుని మొక్కుకొని కాస్త మనశ్శాంతి పొందుదాము అనుకుంటే దానికి అట్లా ఆయన కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు దర్శనం అవ్వదు. అలాగే గుళ్ళు గోపురానికి వెళ్ళడం టైంకి కలిసి రాకపోవచ్చు, లేకపోతే ఆ టైంకి ఇంకా ఇంతకంటే ముఖ్యమైనటువంటి పని ఏదో వచ్చి మీద పడడం, ఇట్లాంటి చికాకుల వల్ల ఒక దర్శనం చేసుకోలేనటువంటి పరిస్థితి. అలాగే రాహు కూడా ఇక్కడ మనకి మొత్తంగా 5 గ్రహాలు మనకి 9వ స్థానంలో ఉన్నాయి. ఇందులో మనకి యోగించేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే ఒక శుక్రగ్రహం ఒకటే. మిగతా 4 గ్రహాలు కూడా మనకి ఇక్కడ ఈ 9వ స్థానంలో ఉన్నటువంటి యోగించటం లేదు. అలాగే రాహు వల్ల కూడా ఇవే ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఇకపోతే దశమ స్థానంలో శని సంచారం వృత్తిపరమైనటువంటి అనేక ఆటంకాలను కలగజేస్తూ ఉంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు కదండి. ఆ వృత్తిలో వ్యవసాయం కావచ్చు, ఏదైనా సరే అక్కడ ఆ వృత్తిలో కొన్ని ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు తప్పకుండా కలగజేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాడనుకోండి, అవసరం లేని అంటే తనకి దూరమైనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవ్వటము, ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ ఉద్యోగస్తులు అనుకోండి, ఉద్యోగాలు మారవలసిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన లీవ్ పెట్టేసి ఒక 3 నెలలు 4 నెలలు లీవ్ పెట్టడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేట్లో 3 నెలలు 4 నెలలు పెడితే తీసేస్తారు. కాబట్టి ఆయన ఉద్యోగం మారేటువంటి అవకాశం కూడా అక్కడ మనకి గోచరిస్తూ ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి. వీరికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే ఒక్క కేతు గ్రహము, శుక్ర గ్రహము, 2 గ్రహాలు అనుకూలత ఉన్నదండి. మిగతా ఏ గ్రహము కూడా అనుకూలత లేదు. కాబట్టి ఈ కొంత పాక్షికంగా ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద 2 గ్రహాల యొక్క అనుకూలత అయితే బాగుందండి. మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఆశించదగిన రీతిలో లేదు. కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా మీరేమీ కంగారు పడద్దండి. ఇది కేవలం 13 రోజులు మాత్రమే, అది కూడా గోచారం మాత్రమే. కాబట్టి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. ఈ 13 రోజులు మీరు శుభ్రంగా నవగ్రహాలు ఎలాగ చదువుకుంటున్నారు కదా, మనం 2.5 సంవత్సరాలుగా నేను ఏకధాటిగా చెబుతూనే ఉన్నాను, నవగ్రహాలు చదువుకోండి అయ్యా, 2 నిమిషాలు సరిపోతుంది, అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మనకి ఇక్కడ రాసిన రాతను ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళు నవగ్రహాలే అని చెబుతూనే ఉన్నాను. ఈసారికి ఎంత జ్ఞాపక శక్తి లేనటువంటి వారికైనా, ఎంత చదువు రాని వారికైనా కూడా వెనకాల చదువుతుంటే కూడా మీకు ఖచ్చితంగా నవగ్రహ స్తోత్రాలు వచ్చే ఉంటాయి. అవి సరిపోతాయి ఖచ్చితంగా. అవి 13 రోజులే కాబట్టి ఆ తర్వాత అంతా మళ్ళీ వచ్చే వారంలో ఎలా ఉంటుంది గ్రహచారం అనేది తర్వాత చూద్దాం. ఇప్పటి వరకు ఇది చేసుకోండి, ఈ నవగ్రహాలు చేసుకోవడం ద్వారా కొంతవరకు మనం లబ్ధి పొందేటటువంటి శుభ పరిణామాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. శుభం భూయ.